ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అతను ఎవరు కనపడితే అభి గురించి అడుగుదామని వచ్చాను. నేను పక్కన అక్కడ అడుగుతున్నాను కదా, నువ్వు రావటం మళ్ళీ అవసరమా? వచ్చిందని డోర్ క్లోజ్ చేయడం ఎందుకు? డోర్ క్లోజ్ చేయకపోతే మస్కిటోస్ లోపలికి వచ్చేస్తాయని. ఇప్పుడు మస్కిటోస్ కాదు కదా, మనం కూడా కార్ లోపలికి వెళ్ళాం. ఏమంటే డోర్స్ లాక్ అయిపోయినాయి. అవునా? అలా ఎలా అంటే కీస్ లోపల పెట్టేసా డోర్స్ అన్ని వేస్తే ఆటోమేటిక్ గా లాక్ అవుదా? ఇప్పుడు ఎలా? తూరు పెట్టుందో ఎత్తుకొని దండం పెట్టడం, అంతకంటే ఏం చేస్తాం? అంత కష్టపడద్దులే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది చెప్పు. చంద్రకి కాల్ చేస్తే ఇంకో కీ తీసుకొస్తాడు కదా. ఇంకా చూస్తావేంటి, త్వరగా కాల్ చెయ్యి. ఆ అవకాశం కూడా లేదమ్మా. ఎందుకు లేదు? ఫోన్ కూడా లోపల ఉంది కాబట్టి. ఇలా చేసావేంటి? పోనీ నీ ఫోన్ నుంచి కాల్ చేయి. సారీ. అంటే నువ్వు కూడా లోపలే. సరిపోయింది, అంతా నీ వల్లే జరిగింది. ఇదిగో ఇలా అంటే నాకు కోపం వస్తుంది. నువ్వే కేర్లెస్ గా ఉన్నావు. ఇలా మాట్లాడితే నాకు కూడా కోపం వస్తుంది. నువ్వు కార్లోనే ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఓకే, ఫోన్ కార్లో ఎందుకు పెట్టడం, పాకెట్ లో పెట్టుకోవచ్చు కదా. నువ్వు కారు దిగేసి నువ్వు అక్కడికి వచ్చేస్తాను మేము కలగంటాం. మరి ముందు చూపు జాగ్రత్త ఉండాలి కదా. తప్పు నీది, మళ్ళీ కవర్ చేసుకోవడానికి నన్ను బ్లేమ్ చేయదు. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? చూద్దాం. ముందు ఆ అభిగాడిని దాచిపెట్టే ఫామ్ హౌస్ ఎక్కడుందో చూద్దాం పద. ఎలా వెళ్ళాలి? నడిచి. క్యాబ్స్ కూడా రావా? సైకిల్ కూడా తిరగని చోటు క్యాబ్స్ వస్తాయా? పద నడు. చంద్ర, మర్యాదగా బుక్ ఇస్తావా ఇవ్వవా? లుక్, సీన్ క్రియేట్ చేయ. ఇస్తావా ఇవ్వవా? చంద్ర, నో వే. అంతేనా? అంతే అంతే. ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సూర్యకి ఫోన్ చేసుకొని ఇస్తావా, అదర్వైజ్ దీన్ని బ్రేక్ చేయమంటావా? అమ్మా ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? ఆడపిల్లకి ఇంత పొగరు పనికిరాదు. ఇదిగో దాన్ని పగలగొట్టావంటే బాగుండదు. అక్క, తన కాదక్క చెప్పాల్సింది, వీడికి చెప్పు. ఏం చెల్లి చెప్పేది? అసలే ఆఫీస్ లో పెద్ద గొడవ చేసి వచ్చిందంట. ఇక ఫోన్ కానీ చేసుకొని ఇస్తే ఇంకెంత గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా సామాన్య, అది అక్కడ పెట్టమ్మా. మర్యాదగా బుక్ ఇస్తావా ఇవ్వవా? సూర్యతో ఒక్కసారి తను మాట్లాడితే తను శాంత పడుతుంది. ఇవ్వరా? నేను ఇవ్వను పిన్ని. ఇవ్వవా? ఇవ్వవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. నువ్వు మాటలతో వినువు. ఇప్పటి వరకు మీరు చూసింది చాలా తక్కువ. అమ్మా సామాన్య, రే చంద్ర, నీకు దండ పెడతానరా. తను ఒకసారి సూర్యతో మాట్లాడినవరా? నువ్వు ఊరుకో పిన్ని. ఇలా రాదంతం చేసి ఆఫీస్ లో అందరి ముందు తలదించుకునేలా చేసింది. చంద్ర, ఇంత చేసిన బుక్ నువ్వు ఇవ్వవు కదా. నువ్వేం చేసినా ఈ ఫోన్ బుక్ ఇవ్వను. ఏం చేసినా ఇవ్వవా? ఏం చేసినా ఇవ్వవు కదా. ఇవ్వవు కదా. అయ్యో అమ్మ సామాన్య, నా మాట విను. సామాన్య, సామాన్య. ఆగాగు. ఏంటి పిల్ల పగలగొడుతున్నా? నా మాట విను. వద్దమ్మా, ఆగు. అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి కుండే పగలగొట్టేసావు కదా, నీకేమైందే? ఒరే చంద్ర, ఆ ఫోన్ బుక్ ఏదో ఇచ్చేసేరా, లేకపోతే ఇల్లంతా నాశనం చేసేటట్టుంది ఆ పిల్ల. చంద్ర, నా మాట వినరా. పోనీ సూర్యతో నేను మాట్లాడతాను, ఫోన్ చేయరా. వద్దు పిన్ని. ఫోన్ చేస్తే ఆ టైంలో అన్నయ్య సీట్ లో లేకపోయినా ఆఫీస్ లో లేకపోయినా సీన్ క్రియేట్ చేస్తుంది. విన్నారా ఆంటీ? అంటే ఏంటి?
సూర్య ఆఫీస్ లో లేడనే కదా? నౌ ఐ కెన్ అండర్స్టాండ్. సూర్య ఆఫీస్ లో లేడు. ఇది ఒక పెద్ద డ్రామా ఆంటీ. ఇది చంద్ర సూర్య కల్పించిన పెద్ద డ్రామా. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. దట్స్ కన్ఫర్మ్. అబ్బా భలే గెస్ చేసావే. గుడ్. చూసారా తనే ఒప్పుకుంటున్నాడండి. అంటే నా డౌట్ నిజమే కదా? రే ఊరుకో అమ్మా, ఊరుకో. వాడేదో నిన్ను ఏడిపించడానికి చెప్తున్నాడు. సూర్య ఉంటే ఆఫీస్ లోనే ఉంటాడు, లేకపోతే సరాసరి ఇంటికే వస్తాడమ్మా. వాడిది అలాంటి తత్వమే కాదు, ఎక్కడికి వెళ్ళవాడు. మరి ఆ బుక్ ఇవ్వడానికి ఎందుకంత అబ్జెక్షన్? అడగండి ఆంటీ. ఊరే చంద్ర, ఆ పుస్తకం ఏదో ఇచ్చేరా, నా మాట వినరా. లేదమ్మా, కుదరదు అంతే. ఆల్ రైట్, ఐ నో హౌ టు టాక్ విత్ సూర్య. అమ్మా రే సామాన్య, అమ్మా సామాన్య. కర్మ ఎక్కడ దొరికిందో ఈ పిల్ల. అమ్మ సామాన్య ఎక్కడికమ్మా? లిల్లీ దగ్గరికి. దాని దగ్గరికి ఎందుకు? లిల్లీ చేత సూర్యకి ఫోన్ చేయించడానికి. హే నీకేమైనా పిచ్చా? లిల్లీ డిస్టర్బ్ అయి షాక్ లో ఉంటే తనని డిస్టర్బ్ చేస్తావేంటి? అమ్మా అవునమ్మా, అది అసలు ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేదు. డోంట్ వరీ ఆంటీ. లిల్లీ ఎవరితో మాట్లాడకపోయినా నాతో మాట్లాడుతుంది. నీ చెప్తే సూర్యకి ఫోన్ చేస్తుంది. సామాన్య అది కదమ్మా సామాన్య, నా మాట విను. సామాన్య హే చెప్తే నీకు అర్థం కాదా? గుడ్లగూపు సౌండ్ కూడా ఎంత భయపడతావు ఎందుకు? భయమా? ఎవరన్నారు భయమని? మరి ఇదేంటో? ఏమైంది సార్? డ్రాగ్స్. ఇలాంటి ప్లేసెస్ లో రాత్రిపూట ఎలుకలు పాములు తిరగడం సహజం. మనమే చూసుకుని నడవాలి. నేనంటుంది అది కాదు. మరి స్టమక్ లో రాట్స్ పరిగెడుతున్నాయి. ఓ ఆకలేస్తుందా? ఏదైనా తినకుండా నేను ఇంక నడవలేను. అంతేకాదు, తినకుండా ఆకలితో అబికెడ్ గురించి కూడా వెతకలేను. ఐఎమ్ సో హంగ్రీ. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. అదర్వైజ్ ఇక్కడే పడిపోతా. తర్వాత నువ్వే నన్ను మోసుకెళ్ళాలి. ఆ పని మాత్రం చేయకమ్మా. ఇంత రాత్రి వేళ ఇలాంటి ప్లేస్ లో తినటానికి ఏం దొరుకుతుంది? ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందామని చిన్న షాప్ కూడా కనపట్లేదే. ఏమో, నాకు ఆకలేస్తుంది. అయితే ఓ పంచి. ఏంటి? నన్ను తిను. సూర్య! అరవకు. ఎవరైనా వింటే నేను నిన్నేదైనా చేస్తున్నానేమో అనుకుంటారు. అరుస్తా, ఇంకా గట్టిగా అరుస్తా. శామ్, నేను మాత్రం ఈ సిచ్యువేషన్లో ఏం చేయను ఈ టైంలో. అటు చూడు, అక్కడేదో గుడి ఉన్నట్టుంది కదా. హే టెంపుల్, కమ్ కమ్ లెట్స్ గో దేర్. టెంపుల్లో ఏముంటుంది తినడానికి? ప్రసాదం. ప్రసాదం ఉంటుంది కదా. నవ్వుతావేంటి? టెంపుల్లో పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి ప్రసాదం పెడతారు. హల్వా కూడా పెడతారనుకుంటా. రియలీ? థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కమ్, వి హావ్ టు గో ఫాస్ట్. కమ్. వాట్? ఇక్కడి నుంచి గుడికి ఎవరు ముందుగా వెళ్తారో చూద్దాం. ఓకే? చిన్నపిల్లలాగా ఏంటిది? డోంట్ టాక్. కమ్ ఆన్, రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. హే,
అమ్మ సామాన్య, చెప్పేది వినమ్మా. ఈ అరుపులు శబ్దాలు వింటే అత్తయ్యగారు నిద్రలేస్తారు. ఆవిడ లేచారనుకో అందరినీ తిడతారు. ఈ ఒక్కసారికి ఊరుకోమ్మా. ఆంటీ, మీరేం చెప్పినా వినే ప్రసక్తే లేదు. నేను వెంటనే సూర్యతో మాట్లాడాలి, అంతే. సామాన్య, ఏయ్ సామాన్య, సామాన్య. ఏయ్ సామాన్య. వెళ్ళండి. లిల్లీని పడుకోనివ్వకుండా గోల చేస్తే అప్పుడు బాగుంటుంది. అత్త కోపం వస్తే ఇంతే సంగతులు. అమ్మో, పైనేం జరుగుతుందో వెళ్ళి చూడాలి. ఇదిగో చెప్తే అర్థం చేసుకో, లిల్లీని పిలవద్దు. నువ్వెవరు నాకు చెప్పడానికి? దిస్ ఇస్ టూ మచ్. అన్న ఇంటికి వచ్చాక ఏమైనా చేసుకో, అప్పటిదాకా సైలెంట్ గా ఉండు. ఇలా గోల చేస్తే మాత్రం బాగుండదు. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వు. రే చంద్ర, నువ్వు కాస్త మాట్లాడకుండా ఉండరా? ఏంటి పిన్ని నువ్వు కూడా లాగి పెట్టుకోటక? కొడతావా? నన్నే కొడతావా? ఈ ఇంటికి కాబోయే కోడల్ని, నీ కాబోయే ఉదయని నన్నే అంత మాట అంటావా? నిన్ను ఏంట నీ అహంకారం? దించు, ఛేదించు. చెట్టంత మొగాడి మీదే చెయ్యెత్తుతావా? మీ కొడుకు ఓవర్ చేస్తున్నాడాంటీ. అల్లరి చేస్తుంది నువ్వు. ఇప్పటికిప్పుడు సూర్యుని చూడకపోతే ప్రపంచం ఏమైనా తలకిందులవుతుందా? భూకంపం ఏమైనా వస్తుందా? అదే జరుగుతుంది. లిల్లీ, అయ్యో అమ్మా సామాన్య. ఏ పిల్ల ఆగో. లిల్లీ, లిల్లీ, లిల్లీ. రే ఏ సామాన్య, చెప్తే నీకు అర్థం కాదా? పిల్ల ఆపవే. సామాన్య ఊరుకోమ్మా. సామాన్య, ఏయ్, ఇంతమంది చెప్తుంటే అర్థం కదా నీకు? లిల్లీ ఇప్పటిదాకా భయపడుతూ నిద్ర పట్టడం లేదా కానీ గోల గోల చేస్తూ ఇప్పుడే నిద్రపోయింది. తను లేపద్దు, వెళ్ళు. షట్ అప్, జస్ట్ షట్ అప్. నువ్వు ముందు పక్కకు వెళ్ళు. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? పద్మ, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు. ఏయ్, నా ఇంట్లో చేరి నన్నే వెళ్ళమంటున్నావు. నువ్వెవరు అసలు నన్ను వెళ్ళమనడానికి? అమ్మ పద్మ ఊరుకోమ్మా. ఏంటి చెల్లి ఊరుకునేది? నా కొడుకు నా కూతురు అంటే లెక్క లేకుండా పోయింది దీనికి. ఏం చూసుకొని ఈ మిర్చిపాటు? అమ్మ సామాన్య, నా మాట వినమ్మా. రాను, రాను, రాను. లిల్లీ, ఏయ్, లిల్లీ, నీ కదా చెప్పేది. లిల్లీ నిద్ర లేపకు. బా వెళ్ళనివే పద్మ, వెళ్ళని. ఏం చేస్తుందో చూద్దాం. అత్త రావాలి, దీనికి 4 చివాట్లు పెట్టాలి. చివరికి అదే జరుగుతుంది. సామాన్య, నా సహనాన్ని పరీక్షించుకో. ఎంత చెప్పినా వినవేంటి? చేసిన అల్లరి చాలు, పాపింకా. ముందు మీరందరూ ఇక్కడ నుంచి బయటకు పండి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇదే ఈ మాట అనొద్దంటున్నాను. ఏంటి నువ్వు? ఇందాక దాకా మీ తమ్ముడు, ఇప్పుడు నువ్వా? వెళ్ళవే. నన్నే మెడబట్టి గెంటుతావా నిన్ను? బాలకృష్ణ జై. హే, నేను గెలిచాను. నేను గెలిచాను. నేను గెలిచాను. ఆహాహాహా, మనసులో అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చేసారే అలివేలు. ఏమనుకున్నారు? మన గుళ్ళో ఇప్పుడు జరిగే రుక్మిణీ కళ్యాణానికి అందరూ పెద్దవాళ్లే వచ్చారు.
యువతి యువకులు రాలేదు. ఇంతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే పంపించినట్టు వీళ్ళిద్దరూ వచ్చారు. అవునండి, వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో. సాక్షాత్తు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవే వచ్చినట్టుందండి. ఏమ్మా, మీది ఆ రుక్మిణీ కృష్ణుల కథేనా? చెప్పమ్మా, మీ ఇద్దరిది కూడా అదే కథ కదూ? ఎస్ ఎస్. శ్యామ్, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? రుక్మిణి శ్రీకృష్ణుల కథ నీకు తెలుసా? వై నాట్? దేవుడి కథలన్నీ మంచిగా గొప్పగా ఉంటాయి కదా. అది కాదు శ్యామ్, రుక్మిణి శ్రీకృష్ణుడు. ఐ నో పెళ్లి చేసుకున్నాడు. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? మనం కూడా కరెక్ట్ టైంకి వచ్చాం. కమ్ కమ్ లెట్స్ గో. శ్యామ్, నేను చెప్పేది కాస్త విను. ఇక చెప్పేదేముంది, పదండి. అసలు ఈ కళ్యాణం మీకోసమే ఏర్పాటు చేసినట్టుంది. రండి వెళ్దాం. రండి రండి. కూర్చోండి బాబు. అరే కూర్చోండి. కళ్యాణ మహోత్సవం ప్రారంభించడానికి ముందుగా ఆ రుక్మిణీ శ్రీకృష్ణుల కథ ఒకసారి స్మరణం చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రేమ కథ. శ్రీ రుక్మిణీ కళ్యాణంబు సాఫల్యము విను సుఖదంబు సిరులిచ్చు అనవరతంబు సమకూర్చును తొది మోక్షంబు మరువకు నవరస భరితము నిరతము దురితహారము శుభకరము. అందుకే పెళ్లికాని కన్యలందరూ శ్రీకృష్ణ కృష్ణ 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 అని నిరంతరము అనుకుంటూ ఉండాలి. పూజారి గారు, ఈ కాలంలో లాగా ఆ కాలంలో కూడా ప్రేమలేఖలు రాసుకునేవారా? అంటే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ప్రేమలేఖలు రాసుకున్నారా? లేకే, రుక్మిణి శ్రీకృష్ణులు ఇరువురు ప్రేమలేఖలు రాసుకున్నారు. చెబుతాను, శ్రద్ధగా వినండి. కృష్ణ, నీవే నా పతి గతి అని నిక్కంచితి రాయిచుంటి, నీవే దైవం వంటి నీ ప్రేమను తలచితి దేవదేవా, నీ దివ్యపాద రాజసమ్మునే ప్రాపంటి సుమ అని రుక్మిణి శ్రీకృష్ణుల వారికి ప్రేమలేఖ రాస్తే, కృష్ణుడు ఏమని ప్రేమలేఖ రాశాడు? ఓ చెలి, నీవే నా ఇష్టసఖి, నీవే నా సర్వస్వం, ఈ మది నీది, ఈ పాదం నీది, ఈ స్థానం నీది, ఈ కృష్ణుని సర్వస్వం నీదే అని రాశారు. అది ప్రేమంటే, అది హృదయం అంటే, అదే నిజమైన భక్తి అంటే. ఆగిపోయేందుకు పద్మ, లాగి పీకాల్సింది ఒకటి. అక్క, గొడవ పెద్ద చేకు. ఏ, అది ఇందాక నా కొడుకు మీద చేయొచ్చా? అమ్మ సామాన్య, నువ్వు రా అమ్మా. వదలండి ఆంటీ. నువ్వు రా చెప్తున్నాను. వదలండి. నువ్వు రా సామాన్య, నా మాట విను. ఏయ్, ఏం జరిగింది? ఆ అరుపులేంటమ్మా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. లిలీ, నువ్వు వెళ్ళ దాగు. సామాన్య, నువ్వు కాస్త ఊరుకుంటావా? లిల్లీ, నువ్వు వెళ్ళి పడుకో. లిలీ, నిన్నే ఆగమంటున్నాను. ఏంటి? మీ అన్నయ్యకి ఫోన్ చేయి. ఎందుకు? నేను తనతో మాట్లాడాలి. తను ఇంకా ఇంటికి రాలేదు. వస్తాడు కదా, ఈలోపే ఫోన్ చేయడం ఎందుకు? అయ్యో లిలీ, నేను చెప్పేది అర్థం చేసుకో. మీ అన్నయ్య పక్కన ఆ శామ్ ఉంది.
అదా అసలు విషయం. సూర్య రానందుకు కాదా, పక్కన శాముదిని ఉన్నందుకా? మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుంది. అన్నయ్య శాముదినే ఉంటే ఏంటి? ఉంటే ఏంటా? ఆ శామ్ ఎలాంటిదో నీకు తెలీదా? సూర్య అన్నయ్య అంటే ఏంటో, శాముదిన్ అంటే ఏంటో నాకు తెలుసు. వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అంటే ఏదో ఒక బలమైన కారణం కంపల్సరీ ఉండే ఉంటుంది. వెల్ సెడ్ లిల్లీ.